అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఏ విధంగా తన జీవితకాలం అంతా భారత్ని ఎలాగైనా దెబ్బకొట్టాలి, నాశనం చేయాలి అని కుట్రలు పన్నుతూ తన కుట్రలు సఫలం అయితే భారత్లోని కాశ్మీర్ని కలుపుకుందాం అని రాబందులాగా వెయిట్ చేస్తూ ఉంటుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగే చూస్తోంది. భారత్ని నీటి విషయంగా అంతర్జాతీయ కోర్టుకు లాగాలని చూస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ని దుర్మార్గ దేశం, మాకు అన్యాయం చేస్తోంది చూడండి అని చెప్పేందుకు అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ఏమిటి అంటే బంగ్లాదేశ్ యుఎన్ వాటర్ కన్వెన్షన్లో చేరింది. భారత్ మాకు నీటిని ఇవ్వటం లేదు, మమ్మల్ని ఈ విషయంగా తొక్కిపెడుతోంది అని యుఎన్ కన్వెన్షన్కి చెప్పుకొని యుఎన్ ద్వారా తన సమస్యను తీర్చుకోవాలని చూస్తోంది. ఇది భారత్కి ఎంత మాత్రం నచ్చని అంశం. భారత్కి పాకిస్తాన్కి, భారత్కి చైనాకి సంబంధించిన ఏ విషయమైనా సరే, ఏ వివాదమైనా సరే వీటిని పరిష్కరించడానికి థర్డ్ పార్టీ ఏది రాకూడదు. ఏ సమస్య అయినా మన రెండు దేశాలే తేల్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మూడవ దేశం ప్రమేయాన్ని అంగీకరించాం అంటుంది భారత్. కానీ షేక్ హసీనా ఉన్నంతకాలం బంగ్లాదేశ్ భారత్కి ఫ్రెండ్ కంట్రీగా కొనసాగింది. ఇప్పుడు మహమ్మద్ యూనస్ అనేవాడు వచ్చిన తర్వాత ఇదంతా మారిపోయింది. ఈ బంగ్లా తాత్కాలిక చీఫ్ చైనా అండ్ పాకిస్తాన్కి బంటుగా మారాడు. ఇతడు ఏ కారణం లేకుండానే భారత్తో శత్రుత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి వీడు ఈ విషయంగా భారత్తో చర్చలు జరపడానికి బదులు యుఎన్ కోర్టుకి వెళ్లి వారి చేత భారత్ మెడలు వంచాలని చూస్తున్నాడు. అయితే వీడివి అన్ని పగటి కలలే గాని భారత్ వీడికి వినదు, యుఎన్ కోర్టుకి కూడా వినదు. ఈ టాపిక్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఒకప్పుడు బంగ్లా కోసం భారత్ తన ప్రాణం పెట్టింది. 1971లో భారత్ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ క్రూరత్వం నుండి విముక్తి చేసింది. ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్ 2025లో భారత్ పట్ల శత్రుత్వం వహించి జల వివాదాన్ని బూచిగా చూపి భారత్ ప్రతిష్టని అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి ఏకంగా కోర్టు మెట్లెక్కుతోంది. ఇది నిజానికి బంగ్లాదేశ్ నీటి కోసం చేస్తున్న ద్రోహం కాదు, ఇది మిత్ర ద్రోహం. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ పై వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి పాకిస్తాన్ అమానుష దాడులు చేసింది. 30 లక్షల మందిని జీనోసైడ్ చేసింది. 1 కోటి మంది బంగ్లీయులు భారత్కి పారిపోయి రెఫ్యూజీలుగా వచ్చారు. ఆ సమయంలో ప్రపంచం అంతా వ్యతిరేకించినప్పటికీ భారత్ బంగ్లా తరఫున నిలబడి బంగ్లాదేశ్కి జన్మనిచ్చింది. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్కి విద్యుత్తు, ధాన్యం, వైద్యం మరియు నీటి ఒప్పందాలను ఇచ్చింది. ఇది భారత్తో స్నేహంలో బంగ్లా బతుక్కి బంగారు దశ. 1996లో గంగా వాటర్ ట్రీటీని కూడా చేసుకుని నీరు మన దగ్గర నుండి వెళుతోంది కాబట్టి అంతా మనమే నియంత్రిస్తాం అనకూడదు, నీటిని బంగ్లాతో పంచుకుంటాం అని నీతిని ప్రకటించింది భారత్. షేక్ హసీనా పాలన సాగినంత కాలం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు చక్కగానే సాగాయి. ఏ విషయంగానైనా రెండు దేశాలు కలిసి చర్చించి పరిష్కరించుకునేవారు. ఇండియన్ గ్యాస్ కనెక్షన్, రైల్వే కనెక్టివిటీ, ఇండో బంగ్లా పవర్ గ్రిడ్ ఇలాంటి అనేక ప్రధానమైన ప్రాజెక్టులు ఈమె కాలంలోనే జరిగాయి. అయితే కాలం మారిన కొద్దీ బంగ్లాలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. షేక్ హసీనాని దింపేసి అధికారం చేజిక్కించుకోవాలనుకునే మతోన్మాద శక్తులు భారత్ బంగ్లా సంబంధాలపైన విషం చిమ్మటం మొదలుపెట్టారు. భారత్కి వ్యతిరేక బోధనలతో ప్రజల మనసుల్లో కూడా వీరు విషం ఎక్కించడం ప్రారంభించారు. పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద గ్రూపులు బంగ్లాదేశ్లోకి చేరి అక్కడ తమ కార్యక్రమాలను విస్తరించారు. వీటి లక్ష్యం ఏముంటుంది? భారత్ పైన విషం చిమ్మడమే వీరి లక్ష్యంగా ఉంటుంది కదా. మరోవైపు చైనా బంగ్లాదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. షేక్ హసీనా తర్వాత ఇప్పుడు వచ్చిన యూనస్ అనేవాడు భారత్ని పూర్తిగా వదిలి చైనాతో ఒక పట్టుకుని తిరుగుతూ చైనా బూట్లు తుడుస్తున్నాడు. ఇలా క్రమంగా రాము అపరిచితుడిలా మారినట్టు, డాక్టర్ జాకిల్ మిస్టర్ హైడ్గా మారినట్టు బంగ్లా భారత్కి ఫ్రెండ్ దశ నుండి శత్రువు దశకు మారింది. ఇప్పుడు భారత్ నీటి విషయంలో మమ్మల్ని బాగా దోచేస్తోంది కాబట్టి అని యుఎన్ మెట్లెక్కింది. ఇదంతా మారిన బంగ్లా కొత్త తాత్కాలిక ప్రభుత్వం చేస్తోంది. ఒకసారి బంగ్లా మ్యాప్ను చూడండి ఫ్రెండ్స్. ఇలా బంగ్లాలో దాదాపుగా 1400 నదులు ప్రవహిస్తాయి. కానీ ఈ నదులలోకి వచ్చే నీరు మాత్రం 90% భారత్ నుండే కాస్త చైనా నుండే రావాల్సింది. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ 3 నదులే బంగ్లాదేశ్కి జీవనాధారం. అయితే బంగ్లాదేశ్కి నీరిచ్చి ఆదుకోవాలి గనక భారత్ 1996లో
న్యాయంగానే గంగా నీటికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుని ఒక సెకనికి 35,000 ఫీట్స్ నీరు వదులుతోంది. అయితే తీస్తా నదికి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి. కానీ 10 ఏళ్లుగా ఈ నదికి సంబంధించిన ఈ చర్చలు ఎటూ పరిష్కారం కాలేదు. ఎందుకు పరిష్కారం కాలేదు అంటే తీస్తా విషయంలో మన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుపడింది. మన రాష్ట్ర రైతులకే నీరు సరిపోవడం లేదు, మనం బంగ్లాకు ఎందుకు ఇస్తాం అంటూ అడ్డుపడడం వల్ల ఈ చర్చల దశల్లోనే ఉన్నాయి. పైగా ఇప్పుడు భారత్ని శత్రువుగా చూసేవాడు యూనస్ అధికారంలో ఉన్నాడు. వీడు భారత్ పట్ల తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమస్య తేలడం లేదు. దీనిపై బంగ్లా ఏం క్లెయిమ్ చేస్తోంది అంటే 93% మేము చైనా భారత్ల నుండి వచ్చే నీటిపైననే ఆధారపడి ఉంటాం. వర్షాకాలం అయితే 60% బంగ్లా ప్రజలు వరద ముంపులో మునిగిపోతూ ఉంటారు. వర్షాకాలం లేని కాలంలో 81% నదులు ఎండిపోతాయి. ఎండాకాలం తీస్తా నది పూర్తిగా ఎండిపోతోంది. 66 మిలియన్ల మందికి స్వచ్ఛమైన తాగునీరే లభించడం లేదు అని క్లెయిమ్ చేస్తోంది. ఇక ఈ సమస్యను గురించి భారత్తో చర్చించడానికి బదులు మహమ్మద్ యూనస్ ఇప్పుడు UN వాటర్ కన్వెన్షన్లో చేరాడు. అంటే వారొచ్చి భారత్ చేత ఒప్పందం చేయించాలన్నమాట. దీనికి భారత్ ఏమంటుంది అంటే నీటిని మేము ఆపుతున్నాం అని బంగ్లా చేసే ఆరోపణలు నిజం కాదు. ఇక్కడ భారతదేశ రైతులకే సరిగ్గా నీరు అందటం లేదు. ఈ విషయంగా భారతదేశ రాష్ట్రాల అంగీకారం కూడా అవసరం ఉంటుంది. అదీగాక వాతావరణ పరిస్థితుల కారణంగా నీరు ముంచేయడమో ఎండిపోవడమో జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఉద్దేశపూర్వకంగా బంగ్లాకు భారత్ నీటిని ఆపడం లేదు అంటోంది. మరి ఇప్పుడు దీనిని చెవిన పెట్టక యూనస్ UNకి వెళ్ళాడు. UN వచ్చి భారత్తో చర్చలు జరిపి ఒప్పించగలుగుతుందా, బలవంతం చేయగలుగుతుందా అంటే UN వాటర్ కన్వెన్షన్కి అంత సీన్ లేదు. UN మాట భారత్ వినదు. నచ్చితే వింటుంది, నచ్చకపోతే వినదు. బలవంతం చేసేంత అధికారం లీగల్గా UN వాటర్ కన్వెన్షన్కి ఉండదు. కేవలం బంగ్లా అపీల్ని భారత్కి వినిపిస్తుంది అంతే. భారత్ వినకపోతే ఏమీ చేయలేదు. సో యూనస్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి భారత్ కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఇప్పుడు సింధు వాటర్ ట్రీటీని భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ మొత్తుకుంటోంది. కానీ భారత్ వింటోందా? ఇది అంతే. ఇందులో మరో అతిపెద్ద తిరకాసు ఉంది. అది ఏమిటి అంటే బ్రహ్మపుత్ర నది పైన చైనా అతిపెద్ద డ్యామ్ను నిర్మిస్తోంది. దీని పేరు మోటువో. ఈ డ్యామ్ వల్ల బ్రహ్మపుత్ర నీరు ఇక పైన చైనా పూర్తిగా ఆపివేసే అవకాశం ఉంది. అంత పెద్ద డ్యామ్ కాబట్టి. ఈ ప్రాజెక్టు గనక పూర్తి అయితే బంగ్లా పీకెన శాంతం పిసికినట్టే అవుతుంది. మరి చైనాతో ఫ్రెండ్ అని యూనస్ చైనా వెంటబడి తిరుగుతున్నాడు. కానీ చైనా బంగ్లాకి నీరు అందనివ్వకుండా బ్రహ్మపుత్ర పైన భారీ డ్యామును కట్టి బంగ్లా గొంతెండి చచ్చేలా చేస్తోంది. అయినా కూడా బంగ్లా భారత్ పైన క్లెయిమ్ చేస్తోంది, చైనా పైన చేయడం లేదు. ఇప్పుడు UN మెట్లెక్కి భారత్ని సాధించాలి అని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దెబ్బతీయాలని చూస్తోంది. కానీ భారత్ ఇవేవి పట్టించుకోదు. నదుల మూలం అంతా భారత్లో ఉంది కాబట్టి భారత్ పైన లీగల్గా ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోలేరు. కాబట్టి భారత్ చెప్పినట్టు బంగ్లా వినాల్సిందే. ద్వైపాక్షిక చర్చలకు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.